రోజూ మనం చేసే ఈ తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనందరం డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. డబ్బు సంపాదించడానికి మనం చెయ్యని పని అంటూ ఉండదు. కాని కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం. దీనివల్ల మనశ్శాంతి కొరవడి ఇంట్లో గొడవలు పడ్డం, వ్యాపారంలో నష్టం రావడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు. వీటన్నింటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెబుతున్నారు. మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటి, వాటిని ఎలా సరిచేసుకోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట. రోలు, రోకలి, పొయ్యి, పడుకునే మంచం ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులే అని పెద్దలు చెబుతున్నారు. వీటిమీద కూర్చోవడం కానీ, కాలితో తనడం కానీ చేయవద్దు. పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువని వారు చెబుతున్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతున్నారు. గ్యాస్ స్టవ్ను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుందట. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పడుకునే మంచంపై కుంకుమ, పసుపు, వెండి, బంగారం వంటి వాటిని ఉంచరాదు. మంచంపై దుప్పటిని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. చీపురును కూడా లక్ష్మీదేవి ప్రతిరూపం అని పెద్దలు చెబుతుంటారు. చీపురును కూడా తన్నకూడదని, ఒకవేళ కాలు తగిలినా కూడా చీపురును కళ్ళకద్దుకోవాలని, చీపురును ఎప్పుడూ ఈశాన్య మూలన కానీ, భోజన గదిలో కానీ, పూజ గదిలో కానీ పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. అసలు పూజ గదిని చీపురుతో శుభ్రం చేయకూడదని, ప్రత్యేక వస్త్రాన్ని ఉంచి దాంతో మాత్రమే శుభ్రం చేయాలని అంటున్నారు. మన ఇంట్లో ఉండే చీపురుకు దుష్టశక్తిని ఆపే శక్తి ఉంటుంది. కనుక చీపురును ఎప్పుడూ ఊడ్చే వైపు కిందకుండేలా, పట్టుకునే వైపు పైకి ఉండేలా పెట్టాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు.